హలో ఫ్రెండ్స్, నాగ చైతన్య సమాంతతో విడాకుల తర్వాత శోభితని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే శోభితని పెళ్లి చేసుకున్న తర్వాత నాగ చైతన్యలో ఎక్కడ లేని ఉసారుతనం అయితే వచ్చేసింది. అయితే ఇటీవల నాగ చైతన్య తండేల్ సినిమాతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో అందరికీ తెలుసు. ఆ హిట్ కొట్టడానికి గల కారణం శోభితనే అంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేశాడు. శోభిత నా అదృష్ట దేవత అంటూ. అయితే ఇటీవల నాగ చైతన్య NC24 సినిమాని కూడా విరూపాక్ష డైరెక్టర్‌తో అయితే చేయబోతున్నట్టు తన ఇన్‌స్టాలో అయితే పోస్ట్ అయితే చేసేశాడు. నాగ చైతన్య ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్‌గా ఉంటూ శోభితతో తనకున్న బెస్ట్ మెమోరీస్‌ని అయితే తన ఫ్యాన్స్‌తో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా సమంత ఇంకా నాగ చైతన్య కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి హ్యాస్ అనే డాగ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ డాగ్ అయితే వీళ్ళిద్దరికీ ప్రాణం అనే చెప్పవచ్చు. ఒక కన్న కొడుకులా అయితే ఆ డాగ్‌ని అయితే చూసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ఆ డాగ్‌ని సెపరేట్‌గా కో పేరెంటింగ్ అయితే ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ డాగ్ ఒక వారం నాగ చైతన్య దగ్గర, ఇంకో వారం సమంత దగ్గర అయితే ఉంటుందంట. అయితే నాగ చైతన్య నిన్న లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాడు. సండేస్ ఎవ్రీథింగ్ అంటూ హ్యాస్‌ని ఇంకా హ్యాస్, శోభిత ఇద్దరు కూడా పడుకున్న ఫోటోనైతే తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి అది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా చేసేశాడు. కావాలనే నాగ చైతన్య అయితే ఇలా సమంతని బాధ పెట్టడానికే ఆ పోస్ట్ అయితే పెట్టాడు అంటూ కొంతమంది అయితే నెటిజన్లు అంటున్నారు. ఒక పక్క శుభం ట్రైలర్, ఇంకొక పక్క సమంత బర్త్‌డేని స్పాయిల్ చేయడానికే నాగ చైతన్య అయితే ఈ పోస్ట్ పెట్టాడు. నాగ చైతన్యకి తెలుసు సమంతకి ఆ డాగ్ అంటే ఎంత ఇష్టమో. అలాంటిది ఇప్పుడు శోభితతో ఆ డాగ్‌ని పెట్టి ఫోటో పెట్టడంతో సమంత ఎంత బాధపడుతుందో తనకి తెలుసు. కావాలనే తన హ్యాపీనెస్‌ని స్పాయిల్ చేయడానికే నాగ చైతన్య ఈ విధంగా కుట్ర పన్నాడు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే నాగ చైతన్యపై మండిపడుతున్నారు. ఇలా శోభితతో ఫోటో పెట్టి నెటిజన్ల ఆగ్రహానికి అయితే నాగ చైతన్య అయితే గురయ్యాడనే చెప్పవచ్చు. ఎప్పుడైనా సమంతతో ఇలా ఫోటోలు పెట్టావా? సమంత నీది పెట్టడం తప్ప నువ్వు ఎప్పుడూ పెట్టలేదు. నువ్వు ఇలా కావాలనే చేస్తున్నావు అంటూ.